చాలామందికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే కూడా కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్లో అయితే. సో అది అసలు ఆ సర్టిఫికేట్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి? లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళకి వీళ్ళందరూ కూడా వారసులు, అంటే చనిపోయిన పర్సన్కి ఎవరైతే వారసులు ఉంటారో వాళ్ళందరూ ఆ చనిపోయిన పర్సన్కి వారసులు అని ఒక సర్టిఫికేట్ తీసుకోవడమే అది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటారు. సో యూజువల్గా ఎందుకు అంటే ఇప్పుడు చనిపోయిన పర్సన్ సపోజ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, ఒకవేళ పెన్షన్ ఉంది, పెన్షన్ వస్తుంది అన్నప్పుడు, లేదా ఆ పర్సన్కి ఇన్సూరెన్స్ ఉంది, లేకపోతే పిఎఫ్ ఉంది, గ్రాటిట్యూడ్ ఉంది, లేకపోతే అతనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, అలాంటివి ఏమున్నా కూడా ఆ వారసులు దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి హక్కు పొందాలి అంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ త్రూ పొందుతారు. సో ఎక్కడైనా సరే ఆఫ్టర్ డెత్, ఆ పర్సన్ డెత్ తర్వాత లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కనుక అప్లై చేసుకొని కనుక అది తీసుకున్నప్పుడు ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ అది ఇస్తే కనుక, డెత్ సర్టిఫికేట్ ప్లస్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇస్తే కనుక మీకు రావాల్సిన క్లెయిమ్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. అది లేకుండా మీకు ఏది రాదు, అంటే పెన్షను ఏదైనా సరే అది మీకు రాదు. ఈవెన్ బ్యాంకులో కూడా అకౌంట్ కూడా మీకు అందులో ఉన్న అమౌంట్ తీసుకోవాలనుకుంటే కూడా మీకు డైరెక్ట్ బ్యాంక్ తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వదు. కంపల్సరీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకుంటే తప్ప మీకు ఇవన్నీ ఏం కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. అదే సక్సెషన్ యాక్ట్ అంటే, సక్సెషన్ సర్టిఫికేట్ అంటే మాత్రం అది మీరు సివిల్ కోర్ట్స్ నుంచి తీసుకోవాలి ఉంటుంది. ఇది ఏంటంటే ఏదైనా సరే ఒకవేళ మీకు ఏమైనా అసెట్స్ ఉన్నాయి, అంటే చనిపోయిన పర్సన్కి ఏదైనా అసెట్స్ ఉన్నాయి ఆర్ ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కనుక అవి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సక్సెషన్ సర్టిఫికేట్ అవసరం పడుతుంది, కోర్టును తీసుకోవాలి. మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు వెంకటేశ్వర్లు గారు గుడివాడ నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. వెంకటేశ్వర్లు గారు నా మాటలు వినిపిస్తున్నాయా? మేబీ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే మరొక కాలర్ అయితే ఉన్నారు కృష్ణమ్మ గారు. కృష్ణమ్మ గారు నమస్కారం అండి. హలో కృష్ణమ్మ గారు, మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టుకోండి, లేకపోతే టీవీ దూరంగా వచ్చి మాట్లాడండి. సరే అండి, పెట్టుకోండి. నమస్తే అండి సార్. నమస్తే సార్. చెప్పండి అమ్మా, సమస్య నమస్తే ఏంటమ్మా? అండి మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. తగ్గించండి టీవీ సౌండ్. అవును చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ అది పద్నాలుగు మండలం అండి, అనంతవరం గ్రామం, విశాఖపట్నం జిల్లా అండి. నమస్తే మేడం గారు. మీరు టీవీ చూస్తున్నట్లున్నారండి, టీవీ అనంతవరం సౌండ్ అండి, మ్యూట్లో మాది పెట్టండి. పద్నాలుగు మండలం అండి, గ్రామం. టీవీ చూస్తున్నట్లున్నారండి మీరు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి. వినిపిస్తుంది సార్, నాకు వినిపిస్తుందండి సార్. అది అనంతవరం. టీవీలో మాట్లాడుతున్నాను, టీవీ చూసి మాట్లాడుతున్నాను. సరేనండి, ఇప్పుడు మేము మా నాన్నగారు చిన్నాన్నగారు ఇద్దరు అన్నతమ్ములండి సార్. సార్ మా నాన్నగారు మా చిన్నాన్నగారు ఇద్దరు అన్నతమ్ములండి వాళ్ళు. ఓకే అయితే చెప్పండి. 1966లో పంపకాలు అయిపోయింది భూములు. వాళ్ళు పంపకాలు అయిపోయిన తర్వాత ఇంతవరకు కూడా మా నాన్నగారు 1992లో చనిపోయారండి. ఆయన చనిపోయిన తర్వాత మా చిన్నాన్నగారి కొడుకులు వాళ్ళు వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. ఓకే, టీవీ చూస్తున్నట్లున్నారండి, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి. కృష్ణమ్మ గారు, నా మాటలు వినిపిస్తున్నాయండి మీకు? చెప్పండి సార్. మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. టీవీ చూడకండి. సరే సార్, తగ్గించి చెప్పండి సార్. టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. వినిపిస్తుంది సార్, వినిపిస్తుందండి. దూరంగా వచ్చాను సార్, దూరంగా వెళ్ళానండి. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు శ్రీరాములు గారు. శ్రీరాములు గారు నమస్కారం అండి. చెప్పండి మేడం. శ్రీరాములు గారు చెప్పండి, మీ సమస్య ఏంటండి? నంద్యాల జిల్లా నందికొట్టు ఉన్నది. నందికొట్టులో ఒక షాప్ వాళ్ళకు 4 లక్షలు ఇచ్చినారు మేడం మా వాళ్ళు. అప్పు ఎంత ఎంత ఇచ్చారండి? 4 లక్షలు ఇచ్చినారు మేడం. శ్రీరాము ఇది ఇక్కడ సప్తగిరి ట్రేడర్స్ అని నందికొట్కూరు, నంద్యాల జిల్లా నందికొట్కూరు. వాళ్ళు ఇక్కడ నుండి వాళ్ళు శ్రీరామ్ పైన 4 lakhs.
మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టుకోండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. ఓకే సార్. వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయారు, వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయారు. అది ఆల్రెడీ ఇల్లు వచ్చేసి 3.5 సెంటు. వాళ్ళు శ్రీరామ్ ఫైనాన్స్ కూడా వాళ్ళది 20 లక్షల అప్పు ఉంది, లోను. వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయారు సార్. లాయర్ కాడ పెట్టినారు. ఎట్టా సార్ ఇది ఎన్నాళ్ళకి ప్లేయింగ్? అంటే మీరు డబ్బులు ఇచ్చారా వేరే వాళ్ళకి? వాళ్ళ అడ్రస్ ఉందా మీ దగ్గర? అడ్రస్ కల్లూరు ఎస్టేట్ లో ఉన్నారు మేడం, కర్నూలు జిల్లాలో. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడారా మీరు? ఫోన్ కూడా కట్టలేదు, కట్ చేసిన సిటీలో కూడా పారిపోయారు. చాలా మందికి ఒక సుమారు కంటే 60-70 లక్షలు వేసుకొని పోయారు మేడం. లాయర్ కాడ పెట్టినారు మేడం ఇవన్నీ. వాళ్ళు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో తెలుసా అండి మీకు? కల్లూరు ఎస్టేట్ మేడం, కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్ లో ఉన్నారు, లోపల ఎస్టేట్ లో. ఎన్ని రోజులు అవుతుంది మీరు డబ్బులు ఇచ్చి? 3 ఏళ్ళు అయింది మేడం, 3 సంవత్సరాలు. అగ్రిమెంట్ రాసుకున్నారా? బాండ్లు ఉన్నాయి మేడం, 2 బాండ్లు ఉన్నాయి. 22 లక్షలు 4 లక్షలు. ఎంతండి? 4 లక్షలు మేడం. ఓకే. చూడండి, ఫస్ట్ థింగ్ మీరు పోలీస్ కేసు ఫైల్ చేశారా? లేదు మేడం, లాయర్ కాలండి నోటీస్ తీసుకొని పారిపోయారు మేడం వాళ్ళు. సరేనండి, ఒకవేళ నోటీస్ తీసుకున్నారు, మీరే చెప్తున్నారు పారిపోయిందని. పారిపోయినప్పుడు మీరు తక్షణం ఏం చేయాలంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలి. ఎందుకంటే పర్సన్ అబ్స్కాండ్లో ఉన్నాడు, మీ డబ్బులు తీసుకొని అబ్స్కాండ్ ఉండి ఎక్కడుండో తెలియదు కాబట్టి పారిపోయిందని మీరు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఫైల్ చేస్తే ఏంటంటే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తారు. అండ్ ఇంకోటి, మీ అడ్వకేట్ ఏదైతే ఇప్పుడు కేసు పెట్టిండ్రు అనుకోండి, ఒకవేళ రీకవరీ ఆఫ్ మనీ వేసిండ్రు, మీరు అంటున్నారు కదా బాండ్ ఉందని చెప్పి, దానికి రికవరీ ఆఫ్ మనీ వేసిండ్రా కేసు? మేడం రికవరీ ఆఫ్ మనీ వేసారా కేసు? ఏంటండి? కోర్టులో వెళ్ళి సాక్ష్యం చెప్పినారు, అన్ని అయిపోయినాయి మేడం. సమన్స్ వెళ్ళిందా వాళ్ళకి? రిసీవ్ అయిందా? వాళ్ళకు రిసీవ్ అయింది మేడం. వాళ్ళు అడ్రస్ లేకుండా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు తెలియకుండా పోయినారు మేడం. సరే, వాళ్ళు ఏ రోజు కూడా కోర్టులో అపియర్ కాలేదా? ఎప్పుడు అపియర్ కాలేదు మేడం. అపియర్ కానప్పుడు మీరు ఎక్స్పర్ట్ ఆర్డర్స్, సరేనండి, మీరు ఒకవేళ వాళ్ళు అపియర్ కాకపోతే మీకు ఎక్స్పర్ట్ ఆర్డర్స్ వచ్చినాయా? వచ్చినాయి మేడం. వాళ్ళకు ఎక్స్పర్ట్ ఆర్డర్స్ తీసుకెళ్ళి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి. ఇట్లా ఏంటంటే ఈ ఒకటి ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకున్నారా కోర్టులో? చేసినారు మేడం, పిటిషన్ వేసినారు, మళ్ళీ పేపర్లు కూడా వేసినారు వాళ్ళు. ఓకే, అయితే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఈ ఎగ్జిక్యూషన్ పిటిషన్ ది జడ్జిమెంట్ డిగ్రీ కాపీ, ఎక్స్పర్టీ డిగ్రీ కాపీ పోలీస్ స్టేషన్లో ఇచ్చి ఎక్కడున్నాడో తీసుకెళ్ళి ఆయన పట్టుకొని రమ్మని చెప్పండి. అది ఆయన మీకు డబ్బులు పే చేయాలంటే అందాక ఆయన అరెస్ట్ చేయాల్సిందే. అరెస్ట్ చేయాల్సిందే మేడం. మీ అడ్వకేట్ మీకు చెప్పలేదా మీకు పోలీస్ స్టేషన్లో పెట్టాలని చెప్పి? అట్లా ఏం చెప్పలేదు మేడం. నందికొట్కూరు మేడం, అదే రఘునాథ్ రెడ్డి అని లాయర్ అడ్వకేట్. సరే, నేను అడగట్లేదు కానీ నాకు పేరుతో సంబంధం లేదు కానీ ఒకసారి వెళ్ళి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించుకోండి. ఓకే మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. సో కమింగ్ టు మళ్ళీ టాపిక్, సో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఫస్ట్ థింగ్, అసలు దీనికంటే ముందు ఏం చెప్తున్నాను, ఎవరైనా సరే అండి కాల్ చేస్తే ఫస్ట్ టీవీ మ్యూట్లో పెట్టుకొని కాల్ చేయండి, లేకపోతే కట్ అయిపోతున్నాయి. ఫస్ట్ మ్యూట్ పెట్టుకొని చేయండి, అనవసరమైన డిస్టర్బెన్సెస్, మీకు మాకు టైం వేస్ట్. ఎస్. సో ఇప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది దరఖాస్తు చేసుకోవాలనుకోండి, ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది దీనికోసం? ఎవరైనా సరే ఇప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే డెత్ సర్టిఫికేట్, ఏ పర్సన్ అయితే మీరు ఏ పర్సన్కి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ది డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ప్లస్ మీ ఎవరైతే హెయిర్ అంటే లీగల్ హెయిర్స్ ఉన్నారో వారసులు ఎవరున్నారో వాళ్ళ లిస్ట్ మొత్తం, వాళ్ళ ఆధార్ కార్డ్స్, ఐడెంటిటీ కార్డ్స్ అన్నీ వేయాలి. అండ్ ఆల్సో ఒక సపోజ్ రేషన్ కార్డు ఉందనుకోండి, రేషన్ కార్డ్ పెట్టాలి. ఇవన్నీ కూడా ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అడుగుతారు, అవన్నీ కూడా వేయాల్సి ఉంటుంది. సో అవన్నీ జిరాక్స్లు ప్లస్ ఫొటోస్ అవన్నీ వేస్తే మీకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వస్తుంది. ఓకే, ఇందాక కృష్ణమ్మ గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు, మళ్ళీ కనెక్ట్ అయ్యారు. కృష్ణమ్మ గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అది ఇప్పుడు మా నాన్నగారు నాన్నగారు ఇద్దరు అన్న తమ్ముడు పంపకాలు జరిగిపోయింది 1966లో అని. అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఏమో 1992లో అని మరణించారు. అతను చనిపోయిన తర్వాత మా చిన్నాన్నగారు కుటుంబం మా మీదకి వచ్చి భూముల దగ్గర అక్కడ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారండి. పంపకాలు అయిపోయిన భూముల మీద మళ్ళీ అది నాది ఇది నాది అని చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. అది అందులో ఒక జాగా ఇంటి స్థలం ఉంచుకుంటే అది చెల్లి పేరుని కూడా నేను మా అమ్మగారు ఇద్దరం కలిసి రిజిస్ట్రేషన్ చేసామండి. 1922లో చేసాండి. 4 సంవత్సరాల కిందట అయిందండి.
అది రిజిస్ట్రేషన్ అయిపోయినా ఏదైనా సరే వచ్చి వాళ్ళు మమ్మల్ని ఏది కట్టుకోనివ్వకుండా అట్లు పెట్టేస్తున్నారు సార్. ఓకే అండి, ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీకు మీ దగ్గర ఒరిజినల్స్ అన్నీ ఉన్నాయా మీకు ప్రాపర్టీకి సంబంధించి? ఆ ఒరిజినల్స్ అంటే మేము పంపకాలు చేసుకున్నట్టుగా పాలీకత్తేవో అంటారండి, అది ఉంది సార్ మేడం గారు. అంటే మీ మీ ఇప్పుడు మీ ప్రాపర్టీ మీకు ఏదైతే మీకు వచ్చినాయి ఆస్తులు, ఆ ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్స్ అన్ని ఉందండి. ఆ ఒరిజినల్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయా? ఉన్నాయి మేడం గారు. అయితే ఇప్పుడు ప్రాపర్టీ ఎవరి పేరు మీదకి వస్తుంది? ఇప్పుడు మీ మీ నాన్నగారి దగ్గర నుంచి మీకు వచ్చినప్పుడు అవన్నీ కూడా మ్యూటేషన్ అయ్యి మీ పేర్ల మీదకి మారిందా? మీ పిల్లల పేరు మీద మారిందా? మీ ఫాదర్ నుండి పిల్లలకి? ఫాదర్ నుంచి మా అమ్మకు వచ్చిందండి, మా అమ్మగారి పేరుకి వచ్చింది సార్ మేడం. తర్వాత మా అమ్మ పేరుకి వచ్చిందండి. ఓకే అండి, ఒకవేళ మీకు ఒకటి చెప్తాను ఏంటంటే, ఇప్పుడు మీకు ఎట్లా ప్రాపర్టీస్ అనే పార్టీషన్ అయిపోయింది, మీ పేరు మీద ఉంది, మీ మదర్ పేరు మీద ఇంకా అవన్నీ వస్తున్నాయి కాబట్టి, సో మీకు పార్టీషన్ అయిపోయినట్టు, అఫీషియల్గా పార్టీషన్ అయిపోయినట్టే. సో వాళ్ళు ఇంకా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే మీరు ఒక ఇంజంక్షన్ సూట్ వేసుకోవాల్సి ఉంటుంది, నాట్ టు ఇంటర్ఫియర్. ఇంజంక్షన్ వేయాల్సి ఉంటుంది ఒకటి. ఇంజంక్షన్ వేస్తే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. ఒకవేళ మీకు ఇంజంక్షన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా డిస్టర్బ్ చేస్తే అప్పుడు వాళ్ళకి పోలీస్ యాక్షన్ కూడా తీసుకుంటారు. సో ఇంజంక్షన్ సూట్ వేసుకోండి ఒకటి. ఓకే. సో ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది పొందడానికి సాధారణంగా ఎంత గడువు ఉంటుంది మేడం, అంటే ఎంతకాలం పడుతుంది? యూజువల్గా ఏంటంటే ఒకవేళ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎవరైనా అప్లై చేస్తే మాత్రం మీ సేవలో అట్లీస్ట్ 15-30 డేస్ పడుతుంది. అప్లై చేసిన దాన్ని బట్టి 15-30 డేస్, ఇంకా కొంచెం ఎక్కువ టైం పట్టచ్చు, బికాజ్ ఆన్లైన్ కాబట్టి ఈజీగా అయిపోతుంది. మీరు వేయాల్సిన డాక్యుమెంట్స్ అప్లికేషన్ అంతా వేస్తే కూడా ఆన్ టైం అయిపోతుంది కాబట్టి కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది. ఆఫ్లైన్ అంటే ఏంటంటే డిపెండ్స్ అండి, ఎందుకంటే అది ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో వేసుకుంటారు కాబట్టి అక్కడ వర్క్ వాళ్ళు చేసే పనితీరు బట్టి మీకు ఎన్ని డేస్ అని పడుతుంది. ఒకవేళ సక్సెషన్ సర్టిఫికేట్ అయ్యి మీ సివిల్ కోర్ట్స్ వేసుకుంటే మాత్రం మినిమం 6 నెలలు అయితే పడుతుంది. సో దీనికి దాని డిఫరెన్స్ ఏంటంటే కొంచెం తొందరగా అయిపోతుంది, బట్ సక్సెషన్ సర్టిఫికేట్ మాత్రం ఒక 6 నెలలు అయితే ఈజీగా పట్టవచ్చు. అంటే దీనికి ఏమైనా ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉంటుందా? ఫీజులు చెల్లించాలి కదా, ప్రతిదానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే మాత్రం మీ సేవలో ఎంతైతే మినిమం ఫీజు ఉంటుందో అది కట్టాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఒకవేళ సక్సెషన్ సర్టిఫికేట్ కోర్టులో వేసుకుంటే మాత్రం మీకు కోర్ట్ ఫీజులు, అడ్వకేట్ ఫీజులు అవి కట్టాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఈ సర్టిఫికేట్ ద్వారా ఎలాంటి హక్కులు అనేవి లభిస్తాయి ఇప్పుడు ఒక పర్సన్కి? కంప్లీట్ ఇప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఏంటంటే ఇప్పుడు వారసులు ఎవరైతే ఉన్నారో, ఎంతమంది వారసులు ఉన్నారో, ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ వైఫ్ కానీ పిల్లలు కానీ వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా వారసులంతా కూడా ఆ లిస్టులోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆ ప్రాపర్టీ ఆ చనిపోయిన పర్సన్కి ఏవైతే అసెట్స్ ఉండేనో అది ఏదైనా కావచ్చు, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్సే కావచ్చు, ఇన్సూరెన్స్ అమౌంట్ కావచ్చు, పెన్షన్ అమౌంటే కావచ్చు, లేకపోతే ఈవెన్ ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్స్ కాకుండా కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్నిసార్లు ఏమంటారు అది లోన్స్ అట్లా తీసుకొని ఉంటారు కదా, లోన్స్ తీసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్స్ అట్లా ఉంటాయి కదా. సో వాటికి సంబంధించిన ఏ అమౌంట్స్ ఉన్నా కూడా అదంతా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అతనికి సంబంధించిన ఏ అసెట్స్ ఉన్నా సరే, ఈవెన్ షేర్స్ ఉన్నా సరే, ఆ షేర్స్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలంటే కూడా కంపల్సరీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. సో వారసులందరికీ కూడా వారసత్వంగా ఏదైతే ప్రాపర్టీస్, అసెట్స్ ఏవి ఉన్నా సరే, ఈవెన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఈవెన్ కార్ అలాంటివి కూడా ఒకవేళ ఇన్సూరెన్స్ మార్చుకోవాలనుకున్న, ఆ పర్సన్ ఒకవేళ కారు బైక్ ఉన్నది మార్చుకోవాలన్న ప్రతి దానికి కూడా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్, డెత్ సర్టిఫికేట్తో పాటు. అంటే ఒకే వ్యక్తికి కాకుండా, అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఒక తండ్రికి 2-3 కొడుకులు ఉన్నారు, అలాంటి సందర్భాలు ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది ఎవరికి ఇస్తారు? అందరికి ఇస్తారు, అందరు వారసులే కదా. ఇప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే అదండి, ఇప్పుడు ఎవరైతే పర్సన్ సపోజ్ చనిపోయిన పర్సన్ ఫాదర్ అనుకోండి, ఆ ఫాదర్ చనిపోయిన తర్వాత ఒకవేళ వైఫ్ బతుకుంటే వైఫ్ తర్వాత పిల్లలు, అబ్బాయిలు, కూతుర్లు అందరికీ వర్తిస్తుంది. సో అందరు కూడా లిస్టులో ఎంతమంది అంతమంది లీగల్ హెయిర్స్ అయిపోతారు. సో వాళ్ళందరూ కూడా మన ఆధార్ కార్డ్స్ అవన్నీ ఇస్తే వాళ్ళందరూ కూడా లీగల్ హెయిర్ సర్టిఫికేట్లో వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి ఉంటాయి. వీళ్ళందరూ కూడా చనిపోయిన ఫాదర్కి వారసులు అని చెప్పేసి అఫీషియల్గా లీగల్ హెయిర్స్ అని చెప్పేసి చెప్తూ ఆ లీగల్ సర్టిఫికేట్లో నేమ్స్ అన్ని మెన్షన్ చేసి ఉంటాయి. సో వాళ్ళందరూ ఆబ్వియస్లీ వారసులతో, ఒక్కరికే ఇవ్వడం ఇద్దరికి ఇవ్వడం కాదు, చట్టరీత్యా అందరూ కూడా వారసులు కాబట్టి అందరికీ పోతుంది అది. ఓకే. దరఖాస్తు ప్రక్రియలో ఏవైనా వివాదాలు వచ్చాయనుకోండి, దీన్ని పరిష్కరించే మార్పులు ఎలా ఉంటాయండి? సపోజ్ ఇప్పుడు జనరల్ ఎవరైనా అప్లై చేసినప్పుడు ఒకవేళ అది అన్ని కరెక్ట్ వెరిఫికేషన్ చేసినప్పుడు కూడా అందరు కూడా నిజంగా వారసులు అని చెప్పేసి ఆధార్ కార్డు, అది రేషన్ కార్డు అన్ని చెక్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ అన్ని జెన్యూన్గా ఉన్నాయంటే డైరెక్ట్ ఇచ్చేస్తారు ఆ సర్టిఫికేట్. బట్ సమ్వేర్ ఎవరైనా వచ్చి అబ్జెక్షన్స్ చేసినా, సపోజ్ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చేసి లేదు ఇది తప్పు ఉంది, వీళ్ళు వారసులు కాదు, లేకపోతే వీళ్ళు అడాప్షన్కి వెళ్ళిపోయినారు, వీళ్ళు అడాప్టెడ్ పిల్లలు, అట్లాంటి కొన్ని పేజీలు ఉంటాయి. సో అలాంటివి ఏమైనా ఉంటే కనుక
ఆ విషయంలో ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నా లేకపోతే మీరు అన్నట్టు ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా కూడా వీళ్ళందరూ కూడా సివిల్ కోర్ట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సివిల్ కోర్టులో ఆ డిస్ప్యూట్ అనేది క్లారిఫై అయిన తర్వాతనే మళ్ళీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇస్తారు. యూజువల్గా అయితే కామన్గా ఇచ్చేస్తారు. బట్ ఎవరైనా సరే అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే, ఏదైనా డిస్ప్యూట్ కనుక రేజ్ చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళు చేయడానికి ఉండదు, ఎంఆర్ఓ వాళ్ళు చేయడానికి ఉండదు. కంపల్సరీ సివిల్ కోర్ట్ అప్రోచ్ అవ్వాలి. సివిల్ కోర్ట్స్లోనే ఆ డిస్ప్యూట్ అనేది క్లారిఫై అవుతుంది. ఓకే, మరి కాలర్ అయితే ఉన్నారు గద్వాల నుంచి శంకర్ గారు. శంకర్ గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, సమస్య ఏంటండి? ఏం లేదు, మా చిన్నాయన మా నాయన ఒకప్పుడు 2001లో పొలం మార్చుకునిండ్రి. 2001లో మార్చుకునింటే ఇంకా ఆయన మేము 189 ఉండము, ఆయన 70 ఏళ్ళనే ఉండే. ఆయన ఏమైందంటే ఇప్పుడు 189 కూడా నాకే కావాలని మా మీద గొడవ చేసినాడు. 2016లో కోర్టుకు వెళ్ళి నేనే కేసు వేసినాను, నడుస్తుంది. ఓకే, అదే ఏమైనా ఫాలో గానికి ఏమైనా ఆస్కారం చెప్తారేమని. ఆల్రెడీ కేసు వేశారు కదండి? అది వేసినాం సార్. అదులు బదులు చేసుకుని అన్నదా ముందు అదులు బదులు నీకు ఈ సర్వే నెంబరు ఇది నాకని. ఓకే, ఆయనకి తడి పొలం ఇచ్చి మా బెయిల్ పొలం తీసుకునేది 2001లో. ఓకే, అంటే ఇది ఎలా ఉంటుంది? వచ్చింది నాకు డౌట్ ఏంటి యాక్చువల్గా ఇప్పుడు మీ డౌట్ ఏంటండి? అదే ఎవరికి ఎట్లా ఏమైతుందా సార్, ఏమైనా ఫాలో అయ్యేది ఉంది అని. అంటే అవన్నీ డాక్యుమెంట్స్ చూసిన తర్వాతే చెప్పడానికి ఏమైనా వీలుంటుందండి. ఎందుకంటే ఆ పొలాలు ఏంటి, ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని విలేజెస్లో ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళకి ఎక్కువ, చిన్న వాళ్ళకి తక్కువ. ఇంకో కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే కొన్ని భూములు పంటలు పెట్టుకోవడానికి పనికిరావన్నమాట. ఇప్పుడు వర్షాకాలంలో అనుకోండి, వర్షం పడితే అక్కడ ఏ పంట వేయడానికి వీలుగా ఉండవు. అలాంటి పొలాలు, అలాంటి అంటే ఆ భాగం ఎవరైనా తమ్మునికి కానీ అన్నకు కానీ వచ్చిన సందర్భాల్లో ఎలాగో ఇది పంట పెట్టుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి వీళ్ళకి కొంచెం ఎక్కువ ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. అదే అది మాకు పనికిరాండి, మేము 2 ఎకరాల 31 గుంట తీసుకున్నాము. ఆయనకి మంచిది ఎకర పావు ఇచ్చినాం. చూడండి, పార్టీషన్ చేసినప్పుడు ఈ పార్టీషన్ ఎవరు చేశారు? పార్టీషన్ అంటే ఎట్లా మేడం అర్థం కదా? పంపకం చేసుకున్నప్పుడు పంపకాలు అనేది ఏ ఇయర్ లో జరిగింది? 2001లో. ఓకే, 2001లో అయినప్పుడు ఈ పంపకం ఎవరో పెద్ద మనుషుల నుండి చేసిండ్రా లేకపోతే మీరే కూర్చొని చేసుకున్నారా? ఆయననే మండలానికి వచ్చి దరఖాస్తు ఇచ్చి మా అన్న కొడుకులకి అది 189 చేసి 77 నాకు హక్కు. మా నాయన 2006లో చచ్చిపోతే 2008లో మేము పాస్బుక్ తీసుకున్నాం. ఓకే, చేసింది మాత్రం మీ నాన్నగారు? మా నాయన మా చిన్నాన్న గారు మార్చుకున్నారు. సో మీ ప్రాబ్లం ఏంటంటే పనికిరాని భూమి మీకు ఇచ్చిండ్రు, మిగతా అంతా వాళ్ళు తీసుకున్నారు అనా? మంచి భూమి ఆయనకు తీసుకున్నాడు, ఇది పనికిరాని మాకు ఇచ్చినాడు. నాన్న ఏం చేసినాడంటే కోర్టులో ఏమని వేశారు కేసు? అదే అదులు బదిలీ చేసుకున్నామని వేసిన. అయితే ఏం కోర్టులో ఆ కేసు ఏ స్టేటస్ లో నడుస్తుంది, ఏ స్టేజ్ లో ఉంది? ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి మేడం. ఒకరిది అయిపోతే ఇంకా ఫైనల్ వకీల్లే ఉంటది కదా మాట్లాడేది, ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక చార్జ్ అయిపోతే ఆర్గ్యుమెంట్కి ఉంటుంది. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ కేసు టోటలీ కూడా ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అది మీరు ప్రూవ్ చేసుకున్నట్లు ఉంటుంది. ఓకే, మీరు ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు పనికిరాని భూమి మొత్తం మీరు తీసుకొని వాళ్ళు ఇచ్చానని చెప్పి అది మీరు ప్రూవ్ చేయగలిగినప్పుడు, ఆర్గ్యుమెంట్ కరెక్ట్ చేసినప్పుడు మీరు కేసు కరెక్ట్ గెలుస్తారు. ఇంతకు మించి మీ కేసు ఇంకేం లేదు. జస్ట్ మీరు ప్రూవ్ చేసుకోగలగాలి. కంప్లీట్ పనికిరాని భూమి మీరు ఇచ్చేసి వాళ్ళు తీసుకున్నారు అంటే అట్లీస్ట్ ఇందులో హాఫ్ అందులో హాఫ్ అన్నా, ఇందులో హాఫ్ అందులో హాఫ్ తీసుకుంటట్టయినా అది ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అది మీరు ఆర్గ్యూ చేసినప్పుడు మీ అడ్వకేట్ ఆర్గ్యూ చేసినప్పుడు అండ్ ఆల్సో మీరు దీన్ని ప్రూవ్ చేసుకున్నప్పుడు మీకు మొత్తం మీ కేసు మీ సైడ్కి వస్తుంది, మీరు గెలుస్తారు. కంప్లీట్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ ఇంకోటి మేడం, అదే 2016లో ఆయన జోర్దారం పోయి చెరుకు తెచ్చింటే చెరుకేసిన, చెరుకు కూడా కేసు వేసిన అదొకటి. మళ్ళీ అట్లాగే కేసు నడుస్తున్నాగానే మళ్ళీ ఆయిల్ పామ్ పెడితే 2022లో కేసు నడుస్తుంటే ఏమైంది? ఏమైందండి 2022లో? 22లో మళ్ళీ ఆయిల్ పాము పెడితే అదే పొలమే ఆయన పెరికేసిన చెట్లు. అదో కేసు కూడా ఎస్పీ కాడికి పోయి మళ్ళీ కేసు వేసిన, అది ఇప్పుడు చాచంకి వచ్చింది. అదే ఒకటి కూడా న్యాయం ఏం జరగలేదని డౌట్ వచ్చేసి మేడం. లేదండి, కోర్టులో అంటే కరెక్ట్. ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ స్టేజ్కి వచ్చిందంటే ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చినట్టే మీ కేసు. ఒకసారి ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి అంటే మీ కేసులో మీకు ఏదో ఒక జడ్జిమెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి కొంచెం ఓపిక పెట్టి వెయిట్ చేయండి. మీ అడ్వకేట్ కరెక్ట్గా ఆర్గ్యుమెంట్ చేయమని చెప్పండి. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు సోమశేఖర్ గారు గద్వాల నుంచి. సోమశేఖర్ గారు నమస్కారం అండి. మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం సార్.
మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే నమస్తే టీవీకి అమ్మా. దూరంగా వచ్చి మాట్లాడండి. వాల్యూమ్ తగ్గిస్తా సార్. ఉమ్. చెప్పండి సార్. చెప్పండి మీ సమస్య ఏంటండి? సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి అంటున్నా. సార్ మీ వాయిస్ వినిపిస్తలేదు సార్. సార్ టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, నా మాటలు వినిపిస్తాయి మీకు. ఓకే, మేబీ డిస్కనెక్ట్ అయినట్టున్నారు. మరో కాలర్ అయితే ఉన్నారు, రామచంద్ర గారు. రామచంద్ర గారు నమస్కారం అండి. ఓకే, మేబీ డిస్కనెక్ట్ అయినట్టున్నారు. హుసేన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి సమస్య ఏంటండి? మా నాన్న ఇంతకుముందు మా అన్నదమ్ములకు ఇల్లు అమ్మాడండి, ఇల్లు పొలాలు అమ్మాడు. ఉమ్, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, డబ్బులు కట్టలేదు మాకు. ఉమ్, మా నాన్న లేడు, ఇంటి పత్రాలు కూడా లేవు, ఇంటి పత్రాలు లేవు, పొలం పత్రాలు లేవు. ఉమ్, అది 18 years 19 years కిందట అమ్మాడు. ఉమ్, డబ్బులు కట్టినాడు కానీ పేపర్ అయితే రాసుకున్నాడు, దాంట్లో డేట్ రాయలేదు. ఉమ్. అది ఎలా అండి, ఎలా క్లెయిమ్ చేసుకోవాలా మేము? కాదండి, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? మీ నాన్నగారు వాళ్ళ అన్నదమ్ములకి అమ్మేశాడు ఇల్లు అవన్నీ. ఇల్లు అమ్మాడు, పొలాలు అమ్మాడు. కానీ వాళ్ళు పేపర్స్ ఏమీ రాసుకోలేదు, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, డబ్బులు ఇవ్వలేదు, రాసుకోలేదు. డబ్బులు కూడా ఇవ్వలేదా? డబ్బులు కొద్దిగా 500 ఎంతో ఇచ్చాడండి అప్పుడు. ఉమ్. అంటే మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఇదంతా జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? దగ్గర 16 years 17 years అవుతుందండి. 17 years అవుతుంది. అవును. ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు అమ్ముకున్నారో అంటున్నారు, అమ్ముకోవడం అంటే సేల్ డీడ్ జరగాలి. సేల్ డీడ్ జరగాలంటే సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. సో అమ్మినారు అనే పదం అసలు యూజ్ చేయడానికి లేదు. అయితే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పొజిషన్లో ఎవరు ఉన్నారు? కబ్జాలో మీరున్నారా, మీ వాళ్ళు ఉన్నారా, మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ ఉన్నారా, మీరున్నారా, ఎవరున్నారు? మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు మేడం. అదే ఇప్పుడు సేల్ డీడ్ కానప్పుడు అసలు వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళకి పత్రాలు లేవు, ఇంటి పత్రాలు లేవు, పొలం పత్రాలు లేవు. మరి ఎలా ఉంటారు? ఇప్పుడు ఆ పత్రాలు అవన్నీ ఎందుకు తీసుకోలేదు మీరు? మళ్ళీ అప్లై చేయాలి కదా రెవెన్యూలో. రెవెన్యూలో అది ఇంటి సర్వే నెంబర్ కూడా మాకు తెలియదు మేడం. ఇప్పుడు నాన్న లేడు, పోయిండు. దాని గురించి ఎలా మేడం? అవునండి, మీరు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళేసి మీ ఫాదర్ పేరు చెప్పి, మీ ఫాదర్ పేరు మీద ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏ సర్వే నెంబర్లో ఉందో ఒకసారి కనుక్కోండి. ఆర్టీఐలు అడగండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక అప్లికేషన్ రాయండి, వెళ్ళి రెవెన్యూలో అడగండి. ఇప్పుడు మీ ఫాదర్ పేరు ఇచ్చి, ఇంటి పేరు ఇచ్చి, మీ ఫాదర్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి, అంటే సన్ ఆఫ్ అవన్నీ డీటెయిల్స్ ఇచ్చి, ఈయన పేరు మీద ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయో కనుక్కోండి. ఒకవేళ ప్రాపర్టీస్ ఉంటే ఏ సర్వే నెంబర్లు ఉన్నాయో కనుక్కోండి. సో మీరు కంప్లీట్ ఒకటి చెప్తానండి, 16 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు మీరు? అంటే మా ఫాదర్ మాకు ఇట్లా అమ్మినామని మాతో ఏం చెప్పలేదు మేడం. ఆయన పోయినాక మాకు పత్రం అది దొరికింది, రాసిన పేపర్ దొరికింది. అవును, ఆ ప్రాపర్టీ ఇప్పుడు మీకు మొన్న తెలిసింది ఆ ప్రాపర్టీ మీదే అని చెప్పేసి? అవునండి, మా నాన్న మాతో చెప్పాను, అమ్మాను అని చెప్పేసి చెప్పాను అంతే. ఒక్కటండి, చట్టంలో లాలో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక 16 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఇది నాది అనడము, లేకపోతే ఎప్పుడో జరిగిన అన్యాయం ఇప్పుడు క్వశ్చన్ చేయడము చట్టం ఎప్పుడు లా ఎప్పుడు ఎంకరేజ్ చేయదు. నిద్రపోతున్నారా అని అడుగుతారు. ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా, మీకు ఒక అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు అని అడుగుతారు ఫస్ట్ కోర్టులో. సో 16 ఏళ్ల నుండి మీరు దాని గురించి ఎలాంటి యాక్షన్ తీసుకున్నప్పుడు తప్పు మీదవుతుంది. ఇప్పుడు ఇది అందరికీ, మీ ఒక్కరికే కాదు, నేను అందరికీ చెప్తున్నాను, కేసు వేసే ప్రతి ఒక్కరు చెప్తున్నాను. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే మీ ఆస్తి ఎవరైనా కొట్టేస్తున్నారు, కబ్జా పెడుతున్నారు, ఇలాంటివి ఏమైనా జరిగితే ఇమ్మీడియట్గా కోర్టులో కేసు వేసుకోవాలి. అంతేగాని 10 ఏళ్ళు 16 ఏళ్ళు ఆగితే కోర్టు వచ్చి మీకు న్యాయం చేయదు. ఎందుకంటే తప్పు మీది, ఇన్ని రోజులు డిలే చేయడం మీది మిస్టేక్ అవుతుంది. సో ఇమీడియట్గా ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే వెళ్ళేసి ఫస్ట్ ఆర్టీఐలో మీ ఫాదర్ ప్రాపర్టీ ఎక్కడుందో అడగండి, ఆ సర్వే నెంబర్ ఎక్కడుందో కనుక్కోండి. ఆ తర్వాత ఆ సర్వే నెంబర్ ప్రకారము అది ఏమంటారు, ఏవైతే సర్టిఫైడ్ కాపీస్ ఉంటాయి, సర్టిఫైడ్ కాపీస్ అంటారు, ఒరిజినల్స్ పోయినాయి కదా, ఒరిజినల్ సంబంధించి ఏమన్నా సరే ఉంటే దాని సర్టిఫైడ్ కాపీస్ అడిగి తీసుకోండి. సెకండరీ కాపీస్ తీసుకోండి, ఓకే, దాని జిరాక్స్లు అంటారు, అవి తీసుకోండి. సెకండరీ కాపీస్ తీసుకొని పెట్టుకోండి. అవి బేస్ తీసుకొని క్వశ్చన్ చేయండి కోర్టులో. అప్పుడు కోర్టులో ఛాలెంజ్ చేయండి, మీ పొజిషన్ మీరు తీసుకోండి, మీ ప్రాపర్టీ రికవరీ ఆఫ్ పొజిషన్ చేసుకోండి. రికవరీ పొజిషన్ ఏంటంటే మీ ఫాదర్ వాళ్ళకి అమ్మినప్పుడు
వాళ్ళు ఎట్లాంటి డబ్బులు ఇవ్వలేదు, కన్సిడరేషన్ అమౌంట్ ఇవ్వలేదు కాబట్టి, ఈవెన్ సేల్ డీడ్ రిజిస్టర్డ్ కూడా కాలేదు, జస్ట్ అమ్మకం రాసుకున్నారు కాబట్టి మీది మీకు ఇవ్వమని చెప్పేసి జస్ట్ ట్రై చేయండి. 100% మీకు వస్తాయి అనేది నేను గ్యారంటీ. ఎందుకంటే 12 ఏళ్ళు ఎవరైనా కబ్జాలు ఉంటే అడ్వర్స్ పొజిషన్ కింద వాళ్ళకే పోతుంది. బట్ మీకు తెలీదు అది ఇది అంటున్నారు కాబట్టి జస్ట్ ఒక ట్రై చేయడం మాత్రమే మీ చేతుల్లో ఉంది ఇప్పుడు. అయితే మాలతి గారు, సాధారణ ప్రజలకు దీని మీద ఎక్కువ అవగాహన లేని స్థితిలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి మీరు ఎలాంటి అవేర్నెస్ ఇస్తారు? బేసికల్లీ ఏంటంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అయితే ప్రతి దానికి ఒక పర్సన్ చనిపోతే మాత్రం ఆ పర్సన్కి సంబంధించిన ఆస్తులు కానీ, లేకపోతే పెన్షన్, గ్రాటిట్యూడ్, లేకపోతే గ్రాటిట్యూడ్ అమౌంట్, పిఎఫ్, బ్యాంక్ లోన్స్, లేకపోతే ఏమైనా ఎఫ్డీస్ ఉన్నా, లేకపోతే షేర్స్ ఉన్నా, ఏవైనా సరే ప్రతి ఈవెన్ ఒక బైక్ ఉన్నా కూడా అది ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కూడా ప్రతి దానికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం. సో ఎవరైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా ఒక పర్సన్ చనిపోగానే నాకు అన్నీ దానంతట దాన్ని ఆటోమేటిక్గా నాకు వస్తాయని అనుకోకూడదు. కంపల్సరీ డెత్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. డెత్ సర్టిఫికేట్తో పాటు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు ఇస్తేనే మీకు ఏదైనా ఎక్కడైనా సరే మీకు ఏవైనా ఉంటే క్లెయిమ్స్ అవన్నీ కూడా మీరు ఆ లాభం పొందగలుగుతారు. సో బేసికల్ ఏంటంటే అందరూ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కంపల్సరీ, ఒక ఫాదర్ ఒకవేళ ఇంట్లో చనిపోయిన తర్వాత ఇది మస్ట్ అని చెప్పి. దాంతోపాటు ఈవెన్ సక్సెషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అది దేనికంటే సపోజ్ ఎవరికైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి, దాంట్లో పేచీలు ఉన్నా ఏవి ఉన్నా కూడా అవన్నీ కూడా క్లారిఫై చేసుకోవడానికి సివిల్ కోర్టుకి ఎట్లాగ వెళ్ళాలి. బట్ ఒకవేళ మీకు ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఒక ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవ్వాలి, అలాంటివి జరుగుతుంది. ఈవెన్ మ్యూటేషన్ కూడా ఇవన్నీ అవసరమే. సో అలాంటివి ఏమైనా జరగాలి, లేకపోతే ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా కూడా సివిల్ కోర్టులో వేసుకోవచ్చు. సో ఈ డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. సో ఏ డిస్ప్యూట్ వచ్చినా మాత్రం వెళ్ళాల్సింది ఫస్ట్ ఏంటంటే మీరు ఎంఆర్ఓ దగ్గర మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. అక్కడ ఏమన్నా చిన్నవి ఏమైనా కరెక్షన్స్ ఉంటే అక్కడనే అయిపోతాయి. లేదు మేజర్ డిస్ప్యూట్స్ ఉంటే మాత్రం సివిల్ కోర్ట్స్కి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు కాకినాడ నుంచి, టి రామచంద్రమూర్తి గారు. రామచంద్రమూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అయ్యా నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? మా తునుకోట్లది సూట్ నెంబరు 379/20 2023 అండి. మేము దావా వేసామండి. దావాలో యాక్చువల్ గా అమౌంట్ ఇచ్చింది, తీసుకున్నది అక్క డబ్బులు ఇచ్చిందండి, తమ్ముడు తీసుకున్నాడండి. కేసు అంతా అయిందండి. ఆ టైంలో జడ్జి గారు మళ్ళీ కొత్త జడ్జి గారు వచ్చారండి. సాక్ష్యం చెప్పేటప్పుడు పొలం ఉందా అని అడిగారండి. అవతలాకి పోయేటట్టు పొలం ఉందంటే పొలం లేదు, జీడి తోట ఉంది 10 ఎకరాలు అని లోపల అది నొక్కేశారండి. కేసు కొట్టేశారండి. అప్పీల్ చేస్తున్నాం సార్. అంటే మీరు కేసు ఎందుకు పెట్టారండి? మీ చెల్లెల మీద? మీ చెల్లెలు తమ్ముడి మీద అక్క పెట్టిందండి. డబ్బు పట్టుకెళ్ళి ఇవ్వలేదండి. ప్రొఫెసర్ నోట్ రాసి నమ్మకం మీద పట్టుకెళ్ళి 8 లక్షల 50,000 వాస్తవంగా ఇచ్చిన డబ్బులు ఇవ్వడం మానేసాడండి. ఇవ్వడం మానేస్తే కోర్టుకి వెళ్ళామండి. మీ క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే కొట్టే తెచ్చేలా చెప్తున్నారు. అసలు కేసు ఎందుకు ఫైల్ అయింది, ఎవరెవరికి డబ్బులు ఇచ్చినారు, అసలు క్రాస్ ఎగ్జామినేషన్ ఏమైంది, మీరు కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి. అంత ఈజీగా నేను ఎలా చెప్తాను? సూట్ నెంబర్ చెప్తున్నాను సార్. 379. కాదండి, అది కాదు రామచంద్రమూర్తి గారు. అంటే కేసు ఎందుకు ఫైల్ చేశారు, ఎందుకు కేసు పెట్టుకోవాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది అని అడుగుతున్నారు. వాళ్ళు డబ్బులు అడుగుతుంటే ఇవ్వలేదండి. తమ్ముడు అడుగుతుంటే ఇవ్వడం మానేసి కార్యాపం చేసి అడ్డదడ్డంగా మాట్లాడడం పెడితే కేసు వేసామండి. ఎవరు తమ్ముడు అడుగుతుంటే? మా అక్క డబ్బులు ఇచ్చిందండి. తమ్ముడు అడిగేదండి. డబ్బులు నోట్ రాసి పట్టుకెళ్ళాడండి. ఓకే, పట్టుకెళ్ళినారు. డబ్బులు అడుగుతుంటే ఇచ్చేవాడు కాదండి. ఎంత ఇచ్చారండి? 8,40,000 అండి. ఓకే, ఎన్ని రోజులు అయింది? 3 సంవత్సరాలు దాటిపోయిందండి. 3 సంవత్సరాలు దాటిన లోపులోనే కేసు వేసామండి. ఓకే, అగ్రిమెంట్ రాసుకున్నారా? ప్రామిసరీ నోట్ అండి. ఓకే సార్. సో ఇప్పుడు అడిగారా మళ్ళీ? ఏమంటున్నారు ఆయన? మే కేసులో మీ రోడ్డు పేరు కదా, మీ ఎక్కువ పని చేసుకోండి అంటే మేము అప్పీల్కి వెళ్తున్నామండి. అవునండి, క్రాస్ ఎగ్జామినేషన్ లో ఏమైంది అది చెప్పలేదు మీరు. క్రాస్ ఎగ్జామినేషన్ లో మా అక్క చెప్పింది. ఏమని అడిగిందంటే భూమి అయినా ఉందా ప్లేటర్ గారు అడిగితే అన్ని చెప్పిన తర్వాత పొలం లేదు, జీడి తోట ఉందన్న మాటకి, పొలం లేదన్న మాటకి ఫీడ్ అయిందన్న మాట, జీడి తోట ఉన్నదన్న మాట ఫీడ్ అవ్వలేదండి. 10 ఎకరాలు నీకు ఆదాయం లేదు, కూలి పని అని చెప్పేసి కేసు కొట్టేశారండి. ఓకే, ప్రాపర్టీ ఆయన పేరు మీద ఏం లేదు అని చెప్పారా? ప్రాపర్టీ జీడిమాడ తోట ఉందండి 10 ఎకరాలు అక్క పేర. అక్క జీడిమాడ తోట మీద వచ్చిన ఆదాయంతో ఇచ్చిందండి. ఫోన్ చేసి తమ్ముడు కదా అని. యాక్చువల్గా
కొంచెం అంటే అర్థం కావట్లేదు నాకు. రామచంద్రమూర్తి గారు ఇప్పుడు మామిడి తోట అక్కకుంది, అక్కకుందండి. అక్క తోటను వేరే వాళ్ళకి ఆయకం పెట్టారా? ఆకుమెట్ల తోట మీద ఆదాయం తెచ్చుకొని ఆ డబ్బులు ఇచ్చిందండి అప్పు. ఓకే. ఓ ఆ డబ్బులు అప్పు ఇస్తే ఎక్కడేనండి తమ్ముడు. ఉమ్, ఎక్కడైతే కోర్టు వారిని ఆశ్రయించామండి. ఉమ్, కోర్టు వారు అడిగితే నీకేముందంటే నేను కూలి పన్నాని అని అన్న తర్వాత ఆస్తి ఏమైనా ఉంది, పొలం ఉందా అని అడిగాడు నన్ను అవతలపడాడు. ఓకే. పొలం లేదు జీడి తోటి ఉందని చెప్పి లోపల పొలం లేదన్న మాటతోటి అది ఫీడ్ అయిందండి, ఇది ఫీడ్ అవ్వలేదు ఎవరికి? సార్. ఉమ్, ఉమ్, కోర్టులో ఫీడ్ మాట ఫీడ్ అవుతాయి కదండి. ఓకే రికార్డ్ అయితే దాన్ని మీరు అవుతుందా? అవునండి దాన్ని మీరు అప్పీల్కి వెళ్ళొచ్చు. ఎట్లా అంటే అమ్మా ఉమ్, అప్పీల్కి వెళ్ళమంటారా? అప్పీల్కి వెళ్ళండి, ఎందుకంటే అది టైపోలాజికల్ ఎర్రర్ అయింది కదా. అవునండి. దాన్ని టైపోలాజికల్ ఎర్రర్ అంటారు. అంటే అక్కడ మీరు చెప్పింది అది కరెక్ట్గా అక్కడ రికార్డ్ అవ్వనప్పుడు ఆ టైపోలాజికల్ ఎర్రర్ అయినప్పుడు ఆ టైపోలాజికల్ ఎర్రర్ మీద కూడా మీరు యాక్చువల్లీ రివిజన్ అడగవచ్చు. అలాగే సార్, అలాగేనమ్మా, అలాగేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఓకే అండి. ఓకే. సో ఇప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్, ఇప్పుడు ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు అట్ ఏ టైం వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే వేరువేరుగా వెళ్ళినా కూడా ఇది లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయా? అయ్యో ఒక్కరేస్తే సరిపోతుంది, అందరు వెళ్ళి వేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఒకరే సరే వారసులలో ఒక్క పర్సన్ వెళ్ళేసి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. దానికి ఏం చేయాలంటే ఇంకా మిగతా లీగల్ హెయిర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ కూడా ఇంక్లూడ్ చేసేసి వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డ్స్ అన్నీ కూడా వేయాలి. దాంతోపాటు రేషన్ కార్డు కూడా వేస్తే ఏంటంటే అప్పుడు తెలుస్తుంది అనమాట ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారని చెప్పేసి. సో దాన్ని బట్టి ఓకే వీళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయి వాళ్ళందరూ కూడా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇస్తారు. ఒక సర్టిఫికేట్లో నేమ్స్ అని మెన్షన్ చేసి ఉంటారు. మరొక కాలర్ అయితే ఉన్నారు, యాదాద్రి గారు మేడ్చల్ నుంచి. యాదాద్రి గారు నమస్కారం అండి. హలో చెప్పండి యాదాద్రి గారు, మీ సమస్య ఏంటండి? ఏంటి సార్, మా దగ్గర తాతలది ఒకటి ఉర్దూ డాక్యుమెంట్ వెళ్ళింది సార్ మా దగ్గర. ఏం డాక్యుమెంట్ అండి? ఉర్దూ డాక్యుమెంట్. చెప్పండి. డాక్యుమెంట్ సార్, ల్యాండ్ కొన్నట్టు ఒకటి ఉర్దూ డాక్యుమెంట్ దొరికిందండి ఇంట్లో. ఓకే. దాని కాంగ్రెస్ అని చెప్పిస్తే మా తాతయ్య కొన్నట్టున్నది సార్. అయితే ఎంఆర్ ఆఫీసులు అడితే మోటిషన్ చేయించుకోలేరు కదా అని చెప్పేసి అన్నారు సార్ వాళ్ళు. ఆడిపెద్ద దగ్గరికి పోతే కూడా మోటిషన్ చేయించుకోలేరు కదా, పానీ రికార్డు ఉండాలి కదా, దానికి మేము ఏం చేయలేమని చెప్పేసి అనుకొచ్చింది సార్. ఏమన్నా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఫస్ట్ పాయింట్ మేడం. మేడ్చల్. ఒక పని చేయండి, మీరు ఏదైతే ఉర్దూ సర్టిఫికేట్ అన్నారో ఆ డాక్యుమెంట్ని ట్రాన్స్లేషన్ చేయించిండ్రా ఇంగ్లీష్కి? చేయించిన మేడం. ఒక్కసారి ఆ డాక్యుమెంట్ నాకు వాట్సాప్ చేయండి. సరే సరే మంచిది మేడం. వాట్సాప్ చేస్తే నేను దాన్ని బట్టి మీకు సజెస్ట్ చేయగలుగుతా. ఎందుకంటే అది ఒక్కటి సరిపోతుందా సరిపోదా అనేది మీరు చెప్పిన దాని వల్ల నాకు తెలియదు. కంపల్సరీ చూస్తేనే తెలుస్తుంది కాబట్టి ఒకసారి వాట్సాప్ చేయండి, అప్పుడు దాన్ని బట్టి చెప్తాను మీకు. సరే సరే మంచిది మేడం. ఓకే ఓకే. మరో కాలర్ అయితే ఉన్నారు, సుధాకర్ గారు హైదరాబాద్ నుంచి. సుధాకర్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి సమస్య ఏంటండి? మాది 2.5 years మా వైఫ్ చనిపోయింది సార్. ఓకే. ఆమె ప్లాట్ సూర్యాపేటలో ఆమె పేరు మీద ప్లాట్ ఉంది ఒకటి, భువనగిరిలో ఒక ప్లాట్ ఉంది. అది ఎట్లా అప్లై చేసుకోవాలన్నా లీగల్ సర్టిఫికేట్ కోసం ఎక్కడ పోయినా ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ, కోర్టు నుంచి పోవాలంటున్నారు. మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా అని చెప్పి ఫోన్ చేశాను సార్. ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే మాత్రం మీరు సక్సెషన్ సర్టిఫికేట్ వేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక్కసారి 6 తర్వాత నాకు కాల్ చేయండి, దానికి ప్రాసెస్ ఏంటో చెప్తా. ఎందుకంటే మీ వైఫ్ నుంచి మీరు తీసుకోవాలంటే మాత్రం కోర్టు నుంచే తీసుకోవాలి. దానికి సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏ ప్రాపర్టీ అయితే మీరు క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో దానికి మీరు సక్సెసర్ కాబట్టి మీకు ఆ ప్రాపర్టీ రావాలంటే ఫస్ట్ యూ షుడ్ స్టార్ట్ విత్ సక్సెషన్ సర్టిఫికేట్. అది సివిల్ కోర్టులో ఉంటుంది. సో మీరు ఒకసారి నాకు కాల్ చేయండి, అప్పుడు మీకు ఆ ప్రాసెస్ ఏంటో చెప్తా. ఓకే. 6 తర్వాత మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి. అయితే ఇప్పుడు మాలతి గారు దరఖాస్తు చేసుకున్న తర్వాత వారసత్వంపై ఎలాంటి అబ్జెక్షన్స్ వచ్చాయి అనుకుందాం, అప్పుడు అధికారులు ఎలా పరిశీలిస్తారు వాటిని? ఫస్ట్ థింగ్ జెన్యున్ కాదా చూస్తారు. అబ్జెక్షన్స్ అంటే ఇప్పుడు చిన్న ఉంటాయి, కొన్ని పెద్ద ఉంటాయి. చిన్న ఏంటంటే వాళ్ళ పరిధిలో ఉన్నాయి, వాళ్ళు సాల్వ్ చేయగలిగితే మాత్రం అక్కడికే సాల్వ్ అయిపోతాయి ఒకవేళ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తే కనుక. బట్ దెన్ ఒకవేళ డిస్ప్యూట్ చాలా పెద్దగా ఉంది, కంప్లీట్గా అసలు వారసులే కాదు కానీ వారసులు అని చెప్తున్నారు, అలాంటి పెద్ద డిస్ప్యూట్స్ వస్తే మాత్రం అప్పుడు దాన్ని అట్లనే పెట్టేస్తారు. దానికి ఏ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇష్యూ చేయరు, అది అలాగే ఆగిపోతుంది.
సో ఆగిపోయినప్పుడు మీరు అలానే కామ్గా కూర్చోవద్దు, మీరు వెళ్ళి సివిల్ కోర్టులో మీరు కేసు వేసుకోవాలంట. ఆ డిస్ప్యూట్ అనేది సాల్వ్ చేయండి అని చెప్పేసి మీరు సివిల్ కోర్టులో కేసు వేయాల్సి ఉంటుంది, లేకపోతే అది అక్కడికే ఆగిపోయి ఉంటుంది. సో వాళ్ళంతటా వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోరు. మీరు కంపల్సరీ సివిల్ కోర్టుకి వచ్చి మీరు ఆ డిస్ప్యూట్ని క్లారిఫై చేసుకొని సాల్వ్ చేసుకొని దాన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఏదైతే కోర్టు ఆర్డర్ ఉంటుందో అది తీసుకెళ్ళి కనుక వాళ్ళకి ఇస్తే అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో మీకు కావాల్సిన లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అన్నీ కూడా మీకు ఇష్యూ చేయబడుతుంది. సో ఇది మీకు కంప్లీట్గా మీ చేతిలో పని. ఒకవేళ డిస్ప్యూట్స్ ఉంటే మాత్రం సివిల్ కోర్టుకి వెళ్ళండి. ఓకే, మరో కాలర్ అయితే ఉన్నారు కామారెడ్డి నుంచి వీరప్ప గారు. వీరప్ప గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి సమస్య ఏంటండి? మాది ఏం లేదు, మాది పాతలమ్మ తోదల కాలం నుంచి ఉన్న భూమి. వీరప్ప గారు మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి. సార్ మాది పాతల కాలం నుంచి ఉన్న భూమి, పాత భూమి, పాత పట్టా ఉన్న భూమి. పట్టా ఉంది ఆల్రెడీ, కొత్త పాస్బుక్లు ఉన్నాయి నా దగ్గర, పనులు కట్టినవి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మా తాత పట్టిన నుంచి భూమి అది, ఇప్పటికి కాదు. ఓకే, అయితే అది ఏమైంది, అసైన్మెంట్ లో వేసినారు సార్. అది మార్చమని చెప్పడానికి తిరిగి 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 కాళ్ళు పోతుంది. ఏదన్నా కోర్టులో అప్పీల్ చేద్దామని అనుకుంటే ఏమో మళ్ళీ వీళ్ళు ఏమన్నా మళ్ళీ ఏమన్నా లాక్ చేస్తారేమో, ఏమన్నా లాగిన్ కోడ్ ఏమన్నా పెట్టుకొని మళ్ళీ అది ఇది కాకుండా చేస్తారేమో అని కొంచెం భయంగా అనిపించేసి. ఆ ల్యాండ్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్, ఉన్నాయి. నాకు పాస్బుక్ కూడా కొత్తగా వచ్చింది. నేను పన్ను కట్టిన కాగితాలు ఉన్నాయి, పాత పేపర్లు ఉన్నాయి. నాకు 1956 లో ఉంది, అప్పటి నుంచి ఉంది నాకు భూమి. చూడండి సార్, ఒకటి ఇప్పుడు అది అసైన్ భూమి అని చూపిస్తుందా? ఇప్పుడు ఈ ధర్నీలో చూపించింది మేడం, ఇప్పుడు మొత్తం చూపించట్లేదు, కాకపోతే పాస్బుక్ మొత్తం చూపిస్తున్నది. ఓకే, ఆ ప్రాపర్టీ మీరు ఎప్పటి నుంచి కడుతున్నారు? ఇప్పుడు చూడండి, అసైన్ ల్యాండ్ లో కూడా ఒక క్లాజ్ ఉంటుంది. ఏంటంటే 1958 ముందు కనుక మీరు క్లెయిమ్ చేసుకుంటే ఒకలాగా, 1958 తర్వాత కనుక ఇస్తే ఒకలాగా. ఒకవేళ 1958 లోపల కనుక మీకు ఓనర్షిప్ వచ్చి ఉంటే మీకు దానికి సంబంధించిన ఏ డాక్యుమెంట్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా మీదే అవుతుంది, మీ ప్రాపర్టీ అవుతుంది. దానికి మీరు హైకోర్టులో రిట్ అయ్యాల్సి ఉంటుంది. ఒకసారి మీరు కాల్ చేయండి 6 తర్వాత, దానికి ఎట్లా చేయాలని మీకు చెప్తాను. అయితే దీనికి ఒక ఆప్షన్ ఉంది మేడం, నా దగ్గర ఉంది. అది నా దగ్గర ఉంది. అయితే మేడం ఒక్క నిమిషం మేడం చెప్పండి. అయితే నేను ఏమంటున్నా అంటే, మాకు అట్లా మేము అప్పులు పెట్టుకున్నాం ఆల్రెడీ, ఎంఆర్ ఆఫీస్ లో పెట్టేసుకున్నాం. ఎప్పటి నుంచి నాకు, ఎప్పటి నుంచి 1956 నుంచి నాకు చూపిస్తుంది. 1956 నుంచి 21 దాకా పెట్టి ఇవ్వమని చెప్పేసి ఒక అప్లికేషన్ పెట్టేసుకుంటే నాకు ఇచ్చేసినారు, అన్ని వాంగ్మూలాలకు ఇచ్చేస్తున్నాను. ఇచ్చేస్తే నాకు ఎప్పుడు మారింది అంటే 1718 లో మారింది మేడం. 1718 లో నాకు అసైన్మెంట్కి మారింది. పట్టాలు అప్పటిదాకా ఉన్నాయి, అవన్నీ పెట్టి చూపిస్తే కూడా ఏమంటున్నా చేస్తామని అంటున్నాడు. ఈ కింద ఎవరైతే ఉన్నారో కొంచెం ఇక తెలియదేమో, అందరికి అఫీషియల్ తెలిసిందే, మీకు కూడా తెలిసిన విషయమే. కొంచెం చేయలు తడిపితే కానీ పనులు కావాలంటున్నాను. నేను తడపని చెప్తున్నాను. నేను తడపని, నేను రూపాయి ఇవ్వను, మీకు వాళ్ళకి పట్టియ్యాను. నాతో చేస్తే మీరు చేయండి, లేకపోతే ఇప్పుడు నచ్చినట్టు చూస్తాను అనుకుంటున్నా. కానీ లేట్ అవుతుంది మేడం. ఏమవుతుందంటే ఒక ధర పుట్టిపోతుంది. ఈ పట్టా భూమి తీసుకొని నా పక్కన భూమి పట్ట నాది పట్టాలి, నా పక్కకి భూమి పట్ట ఉన్నప్పుడు నాకేమైనా జ్వరం వస్తే, లేదా మా బాబు ఇట్లా చదువుకుంటున్నాడు, మా పాప చదువు వచ్చేసింది. చూడండి, ఒక క్వశ్చన్, మీరు రిట్ చేసిండ్రు ఆల్రెడీ హైకోర్టులో? లేదు మేడం, అదే ఎలా చేయాలని అడుగుతామని. రిట్ అయ్యాలండి. ఇప్పుడు ఒక పని, మీరు ఏమంటున్నారు, వీళ్ళు చేతులు తడపాల, అది ఇండియాలో జరిగే రెగ్యులర్ సిస్టమ్. నేను ఇంత ఓపెన్గా టీవీలో చెప్తున్నా, ఐఎమ్ సో సారీ, బట్ అదే జరుగుతుంది. నేను ఏమంటున్నాను, అఫీషియల్గా కనుక మీరు అసైన్ ల్యాండ్ మీ ఓనర్షిప్ మీరు తీసుకోవాలనుకుంటే, ఒకవేళ కనుక నిజం కూడా మీరు 1956 ఆ ప్రాంతం నుండి మీరు కనుక దానికి ఓనర్షిప్ ఉండి పొజిషన్లో ఉంటే మాత్రం 100% మీకే. సో అది ప్రూవ్ చేసుకోవాలంటే మీరు రిట్ అయ్యాల్సి ఉంటుంది హైకోర్టులో. అది జస్ట్ ఏదో మీరు వెళ్ళి ఎంఆర్ఓకి అప్లికేషన్ అవన్నీ నడవు, కంపల్సరీ మీరు రిట్ అయ్యాల్సి ఉంటుంది. దానికి ప్రొసీజరు వీళ్ళకి అప్లై చేయడం కాదండి, దాని ప్రొసీజర్ రిట్ అయ్యడం హైకోర్టులో. అందుకని చెప్పి మీరు 6 తర్వాత కాల్ చేయండి, నేను ప్రాసెస్ చెప్తానని చెప్తున్నాను మీకు. ఓకే, మరో కాలర్ అయితే ఉన్నారు, మాధవి గారు కడప నుంచి. మాధవి గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సమస్య ఏంటండి? సార్ అదే మేడం, మాది అన్నదమ్ముల సమస్యనే సార్. అక్కడ చాలా ఏళ్ళ నుంచి కోర్టుకి వేసినాం కానీ అదే పరిష్కారంకి రాలేదు. పెద్ద కొడుకు మంచోడని చెప్పేసి మామగారు ఏమో అంతా ఆస్తి ఆయన దగ్గర పెట్టారు. మేము అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమి రెస్పాన్స్ అవడం లేదు, మా పెద్ద తోడి కోడలు. కాకపోతే మా బావగారు కూడా చనిపోయారు. ఆ తర్వాత అడుగుతూ ఉంటే వాళ్ళు పెళ్లి రోజు గిఫ్ట్ కింద, బర్త్డే గిఫ్ట్ కింద అని చెప్పేసి వాళ్ళకు తీసేసుకున్నారు. ఓకే, గిఫ్టెడ్ చేశారా మీ మామగారు?
మా బావగారు చేశారని చెప్పేసి ఆమె రాపించుకున్నారని అంటా ఉంటారు వాళ్ళు. కాదండి, మీ మామగారు మీ బావగారికి గిఫ్ట్ చేశారా? అట్లా గిఫ్ట్ కింద ఏం కాదు, ఆయన అందరికి అన్నదమ్ములకు 5 మంది అన్నదమ్ములు అయితే పంచుతారులే అని చెప్పేసి ఆయన దగ్గర పెట్టారు. ఆయనేమో అట్లా కాకుండా వాళ్ళకి 4 పిల్లలు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ భార్యకు పెట్టుకుంటూ వచ్చాడు. మేము స్పందనలో వేసినాము, ఎస్పీ ఆఫీస్ లో ఇవ్వమంటే ఇచ్చినాము, మళ్ళీ తిరిగినాము స్టేషన్ వెంబడి. అట్లా ఎట్లా చేసినా కూడా ఆమె అనేది ఒక కొలిక్కి రావడం లేదు. తర్వాత కూడా మాకు కోర్టులో కూడా ఆమె దేని మీద వేసిందో కేసు వేసింది. అప్పటి నుంచి 2011 దగ్గర నుంచి, అంతకు ముందు నుంచే జరుగుతుంది ఇది. 2011లో కూడా కేసు వేసింది. మాకేమో నోటీసులు వచ్చినాయి కానీ తర్వాత ఏ రెస్పాన్స్ లేదు ఆమె దగ్గర నుంచి. మీకు నోటీసులు వస్తే ఆవిడ దగ్గర నుంచి కాదండి, మీ దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండాలి. మేము ఏం పోయి అడిగినా కూడా ఎక్కడి నుంచి కూడా ఆమె కదలనియదు మనల్ని, ఎక్కడక్కడ బందీ చేసేస్తుంది అందరినీ. కాకపోతే ముందుకు పోదామంటే ఎట్లా మాట్లాడాలంటే కూడా ఆమె దగ్గర నుంచి ఏ ఇది ఉండదు. మేము పోయేసరికి ఏదో గొడవ పెట్టుకుంటుంది. మీ మామగారు మీ బావగారికి ఆస్తి రాసి ఇచ్చిన ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? రాసేమి ఇవ్వలేదు సార్, రాసేమి ఇవ్వలేదు. కాకపోతే ఆయన అందరికి పంచుతాడు మంచోడు అని చెప్పేసి ఆయన దగ్గర పెట్టుకుంటూ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అది మీ మామగారు ఆస్తా తాతలు ఆస్తా? అది మామ వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంటూ కూడా మా బావగారి పేరు మీదనే పెట్టినాడు మేడం. చూడండి డిఫరెన్స్ ఉంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని 2 ఉంటాయి. అంటే తాతల ఆస్తి ఒకటి, స్వార్జితం ఒకటి. సో స్వార్జితం అంటే ఏంటంటే మీ మామగారు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. సో ఏమైనా వీలునామా రాస్తున్నారా? వీలునామా అంటూ ఏమో అవి ఉన్నాయి మేడం, పాతగా ఉన్నాయి పేపర్లో. అవి చూపిస్తే ఆమె ఎప్పుడు దాని గురించి ఏం మాట్లాడాలంటే కూడా ఎక్కడికి రాదు మేడం, కేసులకు కూడా రాదు ఆమె. మేము స్టేషన్లలో మా మీద పెట్టినా మేము పోదాం కానీ ఆమె రాకుండా తర్వాత. ఇప్పుడు మీ మామగారు కొనడమే మీ బావగారి పేరు మీద కొంటే ఎవరేం చేయలేరు కదా? ఆ బావగారి పేరు మీద పెట్టినారు మేడం కొంచెం అయితే ఒక 5 సెంట్లు అట్లా మాత్రం మామ పేరు మీద ఉంది అంటారు కానీ ఆ పేపర్ డాక్యుమెంట్స్ తీస్తామంటే కూడా అవి కూడా మేము తీసిన దానికి కూడా ఆమె ఏ సమాధానం చెప్పదు మేడం. చూడండి ఇప్పుడు సివిల్ డిస్ప్యూట్ ఇది కంప్లీట్ అయిందంటే మీ ప్రాపర్టీకి సంబంధించిన విషయం మీరు వెళ్ళాల్సిన పోలీస్ స్టేషన్ కాదు, కోర్టుకి. కోర్టులో కూడా 2011లో కేసు వేసినారు మేడం. ఎవరు వేసారు కోర్టులో కేసు? మీరు వేసారా వాళ్ళు వేసారా? ఆమె వేసింది. ఆమె కాదండి, ప్రాబ్లం మీది కాబట్టి మీరు వేయాలి. మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ మీరు 10 సంవత్సరాలు తిరిగినా మీకు న్యాయం జరగదు. మీరు వెళ్ళి వేయాల్సింది కోర్టులో, సివిల్ కోర్టులో వెళ్ళి కేసు వేయాలి. వేస్తే కూడా ఆమె ఏమి రాని కానీ రాదు మేడం. మా బావగారు కూడా ఒక 4 ఏళ్ల కిందట ఆయన కూడా చనిపోయినాడు. ఆయన ఉన్న ఓకే, మరో కాలర్ అయితే ఉన్నారు. రఘు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. చెప్పండి, సమస్య ఏంటండి? ఏం లేదండి, నాకు 2007లో మ్యారేజ్ అయిందండి. ఓకే. 2008లో సుమారుగా జనవరి ఫిబ్రవరి టైంలో నేను ఒక ఫిక్స్డ్ డిపాజిట్ మా ఆవిడ పేరు మీద చేశానండి. 50,000 రూపాయలు ఆ రోజుల్లో. ఎంత అండి? మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి. 50,000 రూపాయలండి. ఓకే. ఆ రోజుల్లో. అది తర్వాత మా వైఫే పనిచేసేదండి ఆ రోజుల్లో బ్యాంక్ లో. ఆ తర్వాత నేను ఎప్పుడు క్లెయిమ్ చేయలేదండి ఆ అమౌంట్. ఓకే. మాకు ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు కూడా 18 ఏళ్ళు నిండుతున్నాయండి. సో ఇప్పుడు ఏ రకంగా అది నేను వెనక్కి తీసుకోవచ్చు? ఓకే, ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు మీ వైఫ్ పేరు మీద. సో మీ వైఫ్ మీతోనే ఉన్నారా? మా వైఫ్ 2008లోనే చనిపోయిందండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన టైంలో చనిపోయింది. ఓకే. దాని నామినీ ఎవరు ఉన్నారు? నామినీ పెట్టలేదండి, తన బ్యాంక్ ఎంప్లాయీ ఆ రోజుల్లో. నేను వెళ్ళి క్యాష్ హ్యాండ్ ఓవర్ చేశాను కానీ నామినీ పేరు రాయలా. ఓకే, మీరు ఒక పని చేయొచ్చండి, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అప్లై చేసి తీసుకొని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అమౌంట్. అంటే లీగల్ హెయిర్ కి నాకు సెకండ్ మ్యారేజ్ 2015లో అయిందండి. సో ఇప్పుడు మాకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మా నాన్నగారు చనిపోతాం, తర్వాత లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లో మా బ్రదర్స్ రావడం ఇదంతా జరిగింది. అర్థం కాలేదు, ఏమన్నారు? లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మా పేరు మీద, మా బ్రదర్స్ పేరు మీద ఉంది కానీ మా ఓన్ ఫ్యామిలీకి నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోనండి. ఇప్పుడు మీ వైఫ్ కి సంబంధించింది తీసుకోండి అని చెప్తున్నాను నేను. ఓకే, సో మా వైఫ్ పేరు మీద లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆమె ప్రాపర్టీస్ ఏమున్నాయి అన్ని మీరు క్లెయిమ్ చేసుకున్నట్టు అట్లా తీసుకోండి.
ఓకే 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 ఓకే